అధ్యక్ష కీర్తి అనే నేను బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి నీతిగా నిజాయితీగా నాకేమనిపిస్తుందో నేను అన్నీ అదే చెప్తున్నానండి. నాకు మంచి అనిపిస్తే మంచి చెప్తా, చెడు అనిపిస్తే చెడు చెప్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. సగం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై వీడియోస్. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు కనెక్ట్ అవుతుంటే లైక్ చేయండి. ఇంకేదైనా చేంజెస్ చేయాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసేయండి. ఇవాల్టి ఎపిసోడ్ చూశాక సుమన్ శెట్టి గారు చెప్పిన అధ్యక్ష డైలాగ్ ఒక ఎత్తు, మిగతా ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు. ఆ బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఒక దాంట్లో సుమన్ శెట్టి గారి డైలాగ్ ఒక్కటే పెట్టచ్చు, అంత వెయిట్ ఉంది ఆ డైలాగ్కి, ఆయన చెప్పిన ఫ్లోకి. అధ్యక్ష సుమన్ శెట్టి అనే నేను నీతిగా నిజాయితీగా ఉంటానని ప్రమాణం చేస్తున్నానని చెప్పి అసలు ఒక అసెంబ్లీలో ఎవరైనా సీఎం అయినప్పుడు చెప్తారు చూసారా, అంత ఇంపాక్ట్ వచ్చింది ఆయన చెప్పిన డైలాగ్కి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చారు సుమన్ శెట్టి గారు, ప్రభంజనం సృష్టించారు నిజంగానే. ఇమాన్యుయల్ చెప్పినట్టు ఎక్కడో ఆ పేర్ టాస్క్లు అప్పుడు శ్రీజ స్ట్రాటజీ వేయటం ఏంది, సుమన్ శెట్టి గారితో ఆమె పేరప్ అయిపోవటం ఏంది, అసలు చూడండి. దేనికైనా మూల కారణం శ్రీజ, అది చెప్తాను, దేనికో చెప్తాను. సుమన్ శెట్టి గారి గురించి ముందు మాట్లాడుకుందాం. శ్రీజ స్ట్రాటజీ వేసి సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకోవటము, వాళ్ళు బాటంలో ఉన్నా కూడా సుమన్ శెట్టి గారికి ఉన్న సపోర్ట్ వల్ల వాళ్ళని తీసేయకుండా సంజనా గారు వాళ్ళని తీసేసి డేంజర్ జోన్లోకి వచ్చిన సుమన్ శెట్టి గారు గేమ్స్ ఆయన సాయశక్తులారా ఆయన ఆడినా వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఆయన బెలూన్స్ని కట్ చేయకుండా శ్రీజ గారిని ఎలిమినేట్ చేసి, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కూడా మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్స్గా సెలెక్ట్ అయ్యి, ఎందుకు వీకెండ్ సెలెక్ట్ చేసేసి ఏది వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ ఒక 5 మెంబర్స్ కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేయమంటే సుమన్ శెట్టి గారు వీక్ అని చెప్పేసి ఆయన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత గేమ్ ఆడేటప్పుడు 5 రౌండ్స్లో ఒక్కొక్కరిని పంపించేస్తుంటే లాస్ట్ వరకు సుమన్ శెట్టి గారిని ఉంచి సుమన్ శెట్టి గారితో కలిపి బిగ్ బాస్ అంతటితో గేమ్ ఆపి సుమన్ శెట్టి గారిని కూడా కెప్టెన్సీ కంటెండర్ చేసి ఈ 6 మెంబర్స్ని 3 పేర్స్గా డివైడ్ అయిపోమంటే మళ్ళీ తెలుగు రాని గౌరవ్తో సుమన్ శెట్టి గారి పేరప్ అయిపోయి మళ్ళీ వాళ్ళిద్దరూ ఆడి గెలిచి నిరూపించుకున్నారు సుమన్ శెట్టి గారు. కింద నుంచి ఒక్కొక్క అడుగు మెట్టు పైకి ఎక్కి ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ ఇప్పుడు కెప్టెన్ అయి కూర్చున్నారు. ఆల్రెడీ ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది, కానీ మధ్యలో ఎక్కడ అంత కంటెంట్ ఇవ్వలేదు కాబట్టి అది తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది ఆయన ఫ్యాన్ బేస్. ఆయన వీడియోస్ ఏవి పెట్టినా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. సో గుడ్ ఫ్రమ్ సుమన్ శెట్టి గారు. అసలే గొడవలు పడిన సుమన్ శెట్టి గారు ఇంట్లో ఏ గొడవ జరిగినా ఏ పంచాయతీలో దూరని సుమన్ శెట్టి గారు, ఆయన ఒపీనియన్ పెట్టని సుమన్ శెట్టి గారు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఎన్ని గొడవలు అవుతున్నాయి, ఈ గొడవలన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారో నిజంగా చూడాలి. అటు సుమన్ శెట్టి గారు ఎలా హ్యాండిల్ చేస్తారో, ఇటు గౌరవ్ గుప్తా గారు సగం లైక్ ఇంకా తెలుగు అంత అర్థం కాదు కదా, వీళ్ళిద్దరిని కలిపి పెట్టాడు బిగ్ బాస్, ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ పడాలకి విముక్తి దొరికింది ఈ గొడవల నుంచి. ఈ పంపు సెట్లు గొడవలు అంటారా, ఈ ట్యాంకర్ల దగ్గర గొడవలు అంటారా, సో వాటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి విముక్తి కొట్టింది. టేక్ బావ్ నిఖిల్ అనే అనుకుంటాను ఆయన పేరు, నిఖిల్ గారు చాలా బాగా ఆడారు. సో ఇక్కడ కూడా తనుజ ఇండైరెక్ట్గానే గౌరవానికి లైక్ ఆమె న్యాయంగా పిలిచింది ఒక వైల్డ్ కార్డ్ని ఒక హౌస్ మేట్ని, కానీ దివ్య నిఖితా గారు ఎప్పుడైతే వచ్చి 2 బ్యాగ్స్ ఒకే చేతికేసారో అక్కడ గేమ్ తిరిగిపోయింది. అసలు ఆమె స్ట్రాటజీ అండ్ గేమ్ ఆడిన వాళ్ళని విన్ చేస్తే అది చూడటానికి బాగుంటుంది. సో గౌరవ్ గుప్తా గారిని గెలిపించారు అందరూ, దట్ ఈస్ గుడ్. కాకపోతే వీళ్ళిద్దరు పేరు ఇంట్లో ఉన్న గొడవల్ని కానీ వైల్డ్ కార్డ్స్ కానీ హౌస్ మేట్స్ కానీ ఎలా హ్యాండిల్ చేస్తారు, లేకపోతే మిగిలిన ఆ 14 మెంబర్స్ ఎవరున్నారో అసలు వీళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారా, వీళ్ళకి ఏమైనా వీళ్ళు చెప్పే మాటలు వింటారా చూడాలి. మనం మండే నుంచి మనకు తెలుస్తుంది. బట్ అల్టిమేట్ జర్నీ అనొచ్చు సుమన్ శెట్టి గారిని నిజంగానే. లైక్ ఎక్కడ ఉండాల్సిన కంటెస్టెంట్ కెప్టెన్ అయి కూర్చున్నారు అంటే దట్ ఈస్ ట్రూలీ లక్ అనే అనొచ్చు. అసలు ఆ శ్రీజ స్ట్రాటజీ ఇద్దరిని కెప్టెన్ చేసింది తెలుసా.
శ్రీజ స్ట్రాటజీ ఇద్దరిని కెప్టెన్ చేసింది, ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారు, ఒకళ్ళు సుమన్ శెట్టి గారు. సో ఇట్ ఈస్ నైస్. కానీ శ్రీజ గారు రావాలబ్బా, రీఎంట్రీ అని మనం గొంతులు చించుకొని అరుస్తున్నాం కానీ ఆ బిగ్ బాస్ ఏదైనా డెసిషన్ తీసుకుంటాడో లేదో తెలియదు కానీ బట్ షీ డిజర్వ్స్ టు బి. ఏదైతే ఆ రతిక గారిని రీఎంట్రీ ఇచ్చారో అలానే రీఎంట్రీ ఇప్పించవచ్చు కదా. ఎంతైనా రీఎంట్రీ ఇచ్చాక అది నెగిటివిటీ అదంతా పక్కన పెడితే బట్ శ్రీజ గారు ఏదైనా మంచిగానే చేశారు. అండ్ వైల్డ్ కార్డ్స్ ఈయన సేవ్ చేయటం. సో ఇట్ ఈస్ అల్టిమేట్ జర్నీ ఫర్ సుమన్ శెట్టి గారు అని చెప్పేయచ్చు. సో ఇది మెయిన్ హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ ఇది. సో దాని తర్వాత 2 టాస్కులు జరిగాయి. దాని తర్వాత కొంచెం అసలు ఒక డ్రామా జరిగిందండి. అదేం డ్రామా అని చెప్తాను. కానీ మాధురి గారు ఇలా కూడా ఉంటారా అని అనిపించేశారు. నిన్న ఒక 3-4 ఎపిసోడ్స్ చూసి అసలు చిరాకు వచ్చేసింది ఆ అరుపులకి. ఇవాళ కూడా అరిచారు, కాకపోతే అది అంతగా ఎక్కలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ 2 సిచ్యువేషన్స్ చేస్తుంటే ఒక సిచ్యువేషన్లో ఇంత వెయిట్ ఉన్నప్పుడు లైక్ ఇది మంచి ఇది చెడు, ఆటోమేటికల్లీ ఒక మంచి ఎక్కువ ఉంది అంటే చెడుకు ఎవరికి కనిపించదు. సో ఇవాళ మాధురి గారు కూడా నేను ఆల్రెడీ చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి మీద అరిచేశారు, దివ్యా నిక్తా గారి మీద అరిచేశారు, ఇవాళ డిమాండ్ పవన్ గారి మీద కూడా అరిచారు. కానీ ఇవాళ డిమాండ్ పవన్ గారి మీద అరిచింది చాలా తక్కువ, కాకపోతే ఆమె ఎమోషనల్ అయింది చూసారా. అలాంటి పర్సన్, అంత యాటిట్యూడ్ ఉన్న పర్సన్, అంత ఈగో ఉన్న పర్సన్ కూడా ఎమోషనల్ అవుతారా అని అనిపించింది. అంత బాగా ఏడ్చారు నిజంగా. అబ్బా ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనిపించేసింది. ఐ ఫెల్ నిజంగా బాధేసింది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళే తీశారు కాబట్టి. మాధురి గారు ఎమోషనల్, జెన్యూన్ అనిపించింది, ట్రూ అనిపించింది. కానీ ఆయేషా గారు చేసిన డ్రామా ఏదైతే అసలు బిగ్ బాస్ మీరు ఏమంటారు అంటే మీకు వాళ్ళ గేమ్ నచ్చేసి 5 మెంబర్స్ని కెప్టెన్సీ కంటెండర్స్గా చేశారు కదా, లైక్ 6 మెంబర్స్ వైల్డ్ కార్డ్స్ని. ఇప్పుడు మీరు కనుక నెక్స్ట్ వీక్ వాళ్ళ గేమ్ చూసి 5 మెంబర్స్ని నామినేషన్స్లోకి తీసుకురాలేదనుకోండి, మిగతా హౌస్మేట్స్ తీసుకొస్తారు. మీరేం ఫీల్ అవ్వద్దు. ఆ గేమ్ వాళ్ళు ఏం గేమ్ ఆడకుండానే వాళ్ళు చేసే బిహేవియర్ బట్టి నీకు నచ్చి నామినేషన్స్ కెప్టెన్సీ కంటెండర్స్గా తీసుకొచ్చావు కదా. అసలు ఆమె చేసేది ఏమన్నా ఉంది? ఆయేషా గారు ఊరికే అరుస్తున్నారు. ఇంతకుముందు తనుజ గారు అరుస్తున్నారు అనిపించేసింది. ఒకనొక ఇన్స్టెంట్లో ఎందుకప్ప తనుజ గారు అరుస్తున్నారని చూసేసరికి అక్కడ మొహం ఉన్నది ఆయేషా గారు. ఆయేషా గారు చెప్పే ఇవన్నీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. నేను ఆల్రెడీ ఒక 3-4 ఎగ్జాంపుల్స్ ఇచ్చేసాను నిన్న మొన్నటి వీడియోస్లోనే. ఒకటి శ్రీజ గారిని ఎలిమినేట్ చేయడం పొటెన్షియల్ అంటాం, నామినేషన్ అప్పుడు తనుజ గారిని అంటాము, తర్వాత నిన్నేమో రీతు గారిని కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేయకుండా బయట రిస్క్ తీసుకుంటాను కానీ లోపలికి వచ్చాక నేను రిస్క్ తీసుకోను అని అంటాం. ఇవాళేమో కళ్ళు కనిపించలేదని స్పెట్స్ పెట్టుకోవచ్చు కదా. అక్కడ చీకటిగా ఉంటుందని మీకు తెలుసు కదా. బిగ్ బాస్ చెప్పాడు క్లియర్గా, కాఫిన్స్ ఉంటాయి అది ఇది అని చెప్పేసి. మరి స్పెట్స్ పెట్టుకొని ఆడుకోవచ్చు కదా. నాకు తెలిసి ఆమె చేసిన డ్రామా ఏంటంటే, ఏమన్నా మాధురి గారు ఇప్పుడు ఏమైనా ఆమె మీద అరిచేస్తారేమో, రివర్స్ డ్రామా ప్లే చేద్దామని చెప్పి ఆమె అంత డ్రామా క్రియేట్ చేసేసింది ఆయేషా గారు. అసలు వాయిస్ విరక్తి వచ్చేసింది. దీనికి తోడు మళ్ళీ ఆ బిగ్ బాస్ ఏమో ఆయేషా రన్నింగ్ కామెంటరీ ఇవ్వు, ఇంత సైలెంట్గా ఉంటే నాకు నచ్చదంటే ఏంది బిగ్ బాస్? వాళ్ళు నీకు ఏం ఫేవర్ చేశారు? అస్సలు అంత మిగతా వాళ్ళు ఎవరు లేరా నీకు అక్కడ కనిపించలేదా? ఆ ఇమాన్యుయల్ గారిని ఇచ్చుంటే ఎంత కామెడీ వచ్చేది. ఆయేషాని ఇచ్చేసి అంత వినసొంపుగా లేకుండా. సో అది ఒకటి. సుమన్ శెట్టి గారి కెప్టెన్సీ వాళ్ళిద్దరు గెలిచేశారు. ఈ 6 మెంబర్స్ మిగిలారు కదా. కపుల్స్ ఎవరెవరు అయ్యారంటే మాధురి గారు, ఆయేషా గారు, పవన్ సాయి గారు అండ్ రమ్య గారు, తర్వాత గౌరవ్ అండ్ సుమన్ శెట్టి గారు. సో ఇక్కడ వీళ్ళ నలుగురు ఏమైందంటే, వీళ్ళ నలుగురులోనే ఆల్రెడీ కోల్డ్ వార్ జరిగిపోతుంది. సాయి గారు నాకు ఎందుకో స్ట్రాటజీ ప్లే చేస్తున్నట్టున్నారు. ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్పేటట్టున్నారు. అది ఎక్కువ రోజులు వర్కౌట్ అవ్వద్దు సాయి గారు. మీరు ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసేయాలి. సో మాధురి గారేమో నిన్న కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేయమంటే వీక్ వాళ్ళనే తీసుకుందాం, మనకి రిస్క్ వద్దు అని చెప్పి మాధురి గారు చెప్పారు. ఇప్పుడు ఎందుకు చెప్పారు? మీరు విన్ అవ్వాలని. ఇప్పుడు మిగిలిన నలుగురిలో ఆబ్వియస్లీ గౌరవ్ గుప్తా గారు 6 మెంబర్స్లో గౌరవ్ గుప్తా ఫస్ట్ రమ్య గారు కావాలన్నారు. ఎందుకంటే మా రమ్య గారు స్ట్రాంగ్ కాబట్టి. కానీ రమ్య గారు సాయి గారు ఆల్రెడీ మేము ఇద్దరం ఆడతామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారంట. సో రమ్య గారు ఆబ్వియస్లీ ఏమనుకుంటారు, ఇప్పుడు మీరే వీక్గా ఉన్న వాళ్ళే, మేము స్ట్రాంగ్ వాళ్ళతో కాంపిటీషన్ వద్దు, నేను గెలవాలి అని అంటే స్ట్రాంగ్ వాళ్ళు కావాలనే కదా ఎవరైనా చూస్ చేసేది.
సో మీరు వీక్ వాళ్ళతో చూస్ చేసుకుంటే నేను మీరే చెప్పారు మీరు వీక్ అని చెప్పి, సో ఆపోజిట్ కూడా వీకే తీసుకుందామని మీ స్ట్రాటజీ మీరు ప్లే చేశారు. సో అది 6 మెంబర్స్కి వచ్చేసరికి ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. వీక్ వాళ్ళతో ఎందుకు ఆడాలి, స్ట్రాంగ్ వాళ్ళతో ఆడి గెలవాలని చెప్పేసి, అందుకని వాళ్ళందరూ అట్లానే అనుకున్నారు. గౌరవ్ గారు అందుకే చెప్పారు. సో దాంట్లో నేను తప్పు పట్టను గౌరవ్ గారిది, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. మీరు కూడా మీరు విన్ అవ్వాలని ఎలా అయితే స్ట్రాంగ్ కావాలి అనుకున్నారో, సో ఇప్పుడు ఆయేషాని వీక్ అనే అనుకున్నారు కదా, మీరే చెప్తున్నారు కదా ఇద్దరు వీక్ వాళ్ళని వదిలేస్తారా అంటే, నిన్న మీరు ఏం చేశారు, వీక్ వాళ్ళనే చూస్ చేసుకున్నారు. సో ఆబ్వియస్లీ గేమ్ గెలవాలన్నప్పుడు స్ట్రాంగ్ వాళ్ళని లైక్ పేరుగా ఆడేటప్పుడు స్ట్రాంగ్ వాళ్ళనే చూస్ చేసుకుంటారు. సో దాంట్లో నాకైతే తప్పు అనిపించలేదు. అండ్ ఆయేషా గారు వీకా అంతలా అనిపించలేదు, ఎందుకంటే నిన్న రమ్య గారు బాగా బర్నీ గారిని పట్టేసుకున్నారు కదా, ఏదైతే నిన్న బాల్ టాస్క్ గోల్ఫ్ పట్టాలో అది. సో అందుకని రమ్య గారు కావాలి అని అనిపించేసిందేమో మాధురి గారికి. బట్ మాధురి గారు ఈ విషయంలో చాలా హర్ట్ అయ్యి రమ్య గారితో చెప్పేశారు. సో అది సో వీళ్ళు ఇట్లా డివైడ్ అయిపోయి దాని తర్వాత మా టాస్క్ ఏం జరిగింది అని అంటే, కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే ఫస్ట్ కెప్టెన్సీ లైక్ నిన్నటి అయిపోయిన తర్వాత కెప్టెన్సీ కంటే 6 మెంబర్స్ అయిపోయారు. దాని తర్వాత సెకండ్ టాస్క్ ఏంటంటే లోపల ఇప్పుడు 3 కపుల్స్ లైక్ 3 కపుల్స్ అనేది లెక్కేసుకుందాము. ఒకళ్ళు లోపలికి వెళ్ళి కాఫిన్స్లో పడుకోవాలి, ఒకళ్ళు బయట యాక్టివిటీ ఏరియాలో ఉండాలి. వీళ్ళిద్దరికి కమ్యూనికేషన్ ఎలా అంటే వాకీ టాకీ. ఆ వాకీ టాకీ కూడా ఎలా ఎలా మీరు ఎలా దక్కించుకోవాలంటే అవన్నీ కేజెస్లో ఉంటాయి, లాక్ వేసేసి. వాళ్ళు మాట్లాడినప్పుడు ఎవరు నా పేరు ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టి అని సుమన్ శెట్టి గారు లోపల పడుకున్నారు, బయట గౌరవ్ నుంచున్నాడు. అక్కడ కేజెస్లో 4 or 5 వాకీ టాకీస్ ఉన్నాయి. సుమన్ శెట్టి గారు మాట్లాడేటప్పుడు ఏ వాకీ టాకీ నుంచి లైక్ ఆయన వాయిస్ వస్తుందో గౌరవ్ కనిపెట్టాలి. సో ఆ వాకీ టాకీ తీసుకొని వీళ్ళు ఆయన చెప్తూ ఉంటాడు ఒక కోడ్, లోపల కాఫిన్స్లో టార్చ్ చేస్తే ఒక కోడ్ ఉన్నది. ఆ కోడ్ వీళ్ళకి చెప్తే బయట యాక్టివిటీ ఏరియాలో చిన్న చిన్న బాక్సెస్ లాక్ వేసేసి ఉంటుంది. ఆ లాక్ ఓపెన్ చేసి దానిలో ఉన్న కోడ్ బట్టి అక్కడ లోపల నంబర్స్తో కానీ కీస్తో ఏదో కీవర్డ్స్తో ఉన్న లాక్ ఉంది. సో ఆ కోడ్ అనేది ఈ డబ్బాలో ఉంటుంది. డబ్బా కోడ్ కాఫిన్ లోపల ఉంటుంది. సో ఆ డబ్బా కోడ్ పెడితే వాళ్ళు వీళ్ళకి చెప్తే డబ్బా ఓపెన్ చేసేసి దీని లోపల ఉన్న కోడ్ అక్కడ లాక్ ఉంటుంది. సో నాకు అర్థమయ్యేటట్టే చెప్పుంటాను నేను టాస్క్. సో అది టాస్క్. బట్ టాస్క్లు కూడా మార్చాడు మన బిగ్ బాస్. నేను ఫస్ట్లో చెప్పుకున్నాను ఏందబ్బా ఈ గేమ్స్ పెయింగ్ టాస్క్లు ఇవన్నీ సోది చూసినట్టే అనిపిస్తుంది, ఇన్ని సీజన్స్గా అయ్యే గేమ్స్ చూస్తూ ఉన్నాము. బట్ బిగ్ బాస్ చేంజ్డ్ హిస్ గేర్ అనొచ్చా, ఇంకా గేమ్స్ మార్చేశాడు బాగా. లైక్ మంచి ఊపు ఉన్న టాస్క్లు అలా పెడుతున్నాడు. సో ఫైనల్లీ ఫస్ట్ వాకీ టాకీ తీసుకొని ఆయేషా గారే ఓపెన్ చేశారు. సో లోపలికి వెళ్ళి మాధురి గారి కాఫిన్ కూడా కరెక్ట్గా పట్టుకున్నారు. ఆ లాక్ ఓపెన్ చేయడం ఆమెకు అర్థం కాలేదు. గౌరవ్ అసలు మాట్లాడట్లేదు. సుమన్ శెట్టి గారు పాపం గౌరవ్ అన్న చూస్తున్నానన్నా చెప్పట్లా, సైలెంట్గా ఉంటున్నాడు గౌరవ్. పాపం ఆయన లోపల ఉన్న ఆయనకి టెన్షన్ వచ్చేసింది కదా, అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు పట్టుకున్నాడా లేదా అని చెప్పేసి. సో లాస్ట్ వచ్చింది గౌరవ్ గారే, అయిపోయింది, తీశారు కాఫిన్, లాక్ ఓపెన్ చేశారు, బయటకు వచ్చి గంట కొట్టేశారు. లాస్ట్లో వచ్చింది రమ్య గారు, సాయి గారు. బట్ సాయి గారు అసలు కాఫిన్ కూడా సరిగ్గా గుర్తుపట్టలేకపోయారు. మరి వీళ్ళు ఏం స్ట్రాటజీ వేసుకున్నారో. అండ్ బయటకు వచ్చి బెల్ కొట్టారు చూసారా, వాళ్ళు సీజన్స్ చూసి బెల్ కొడితే కదా టాస్క్, సో మనం వెళ్ళి బెల్ కొడదాము ఎవరైనా కొట్టారో లేదా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు వచ్చే టైంకి ఆయేషా ఏడ్ చేసింది బాగా. అసలు దాన్ని ఏడుపు అన్నా కన్నా యాక్ట్ చేసేసింది అంటే నయమేమో. నాకు నిజంగా ఆమె బాడీ ఊగుతూ ఏమన్నా అయిపోయిందా, ఏంది బీపీ లో అయిపోయిందా, ఏమైందా అని అనిపించేసింది. అంత యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క టాస్క్కి అది కెప్టెన్సీ టాస్క్కి అంతలా యాక్ట్ చేయాలా? ఈ వారం కెప్టెన్ కాకపోతే వచ్చే వారం కెప్టెన్ అవుతావు. అంతలా కొట్టేసుకొని గాడికలు తలకాయ కొట్టుకోవాల్సింది. వచ్చిన తనుజ గారినేమో నువ్వు ఏడుస్తావు లేకుంటే అరుస్తావు, స్పోర్టివ్గా పొటెన్షియల్. మీరేం చేస్తున్నారు? అరుస్తున్నారు లేదా ఏడుస్తున్నారు? అసలు ఒక్క టాస్క్ ఓడిపోయినందుకు అంత మన తనుజ గారు గొడవలేనాయో ఎంత చేసింది అనుకుంటున్నారు రచ్చ ఆయేషా గారు. అసలు వినలేకపోతున్నాం అబ్బా. ఆమె చేసే ఆ కిచెన్లో గొడవలైనా ఏదైనా. మాధురి గారు తగ్గారు, మాధురి గారు నయం అనిపించారు ఆయేషా గారి మీద కన్నా.
ఇది అయిపోయింది. సో ఫైనల్లీ ఆ కెప్టెన్సీ టాస్క్ అట్లా అయిపోయింది. సుమన్ శెట్టి గారు ఓటేయటం బాగుందప్ప. సుమన్ శెట్టి గారు ఓటేయటం గూస్ బంప్స్ వచ్చేసాయి అందరికీ. లైక్ హ్యాపీనెస్తో కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసాయి. ఒక తెలియని బాండ్, తెలియని కనెక్షన్ అయిపోయింది. సో దట్ ఈజ్ ఆల్. సో నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్ చరిత్రలోనే ఇద్దరు కెప్టెన్స్ అయ్యారు చూసారా. సో ఫస్ట్ సుమన్ శెట్టి గారు, గౌరవ్ గుప్తా గారు. ఇక్కడ మన బిగ్ బాస్ పెట్టిన ట్విస్ట్ ఏంటంటే ఈ ఇద్దరు కెప్టెన్స్లో ఆల్రెడీ నిఖిల్ నాయర్ గారికి ఒక కంటెండర్ పవర్ ఏదో ఉంది కదా. సో అది యూజ్ చేయాలంట బిగ్ బాస్. నాకు తెలిసి సుమన్ శెట్టి గారిని లేకుంటే గౌరవ్ గారిని తీసేయాలనుకున్నాడేమో. అందుకని ఆ కంటెండర్ పవర్ ఇప్పుడు యూజ్ చేయమని చెప్పి నిఖిల్ నాయర్ గారిని ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పారు. అండ్ హియర్ నిఖిల్ వైజ్గా సెలెక్ట్ చేశారు. మీరు సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసి మీరు గెలిచుంటే అంత కిక్ వచ్చేది కాదు. మీరు గౌరవ్ గారిని సెలెక్ట్ చేసి మీరు అంత శాక్స్ మోసారు చూసారా, అది టాస్క్ అంటే. ఒక జిమ్ బాడీ ఇంకో జిమ్ బాడీతో ఫైట్ చేస్తేనే ఎవరికైనా చూసేవాడికి కిక్ ఇస్తుంది. జిమ్ బాడీ ఉన్నవాడికి మిగతా వాళ్ళతో టాస్క్ పెడితే అంత కిక్ ఏం రాదు. ఆబ్వియస్గా అది తెలిసిపోతుంది వీళ్ళ దగ్గరే ఆ కెపాసిటీ ఉంది అని చెప్పేసి. సో నిఖిల్ నాయర్ వైస్ డెసిషన్, ఆయన గౌరవ్ గుప్తా గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళిద్దరికి అసలు ఏం టాస్క్ రా బాబు. నేను బిగ్ బాస్ సీజన్ 6 అనుకుంటా, ఫైమా గారు ఇట్లా రాడ్ పెట్టుకొని ఇసుక మూటలు వేయాలి, దానికన్నా రెండింతలు ఎక్కువ టాస్క్ పెట్టేశాడు. లైక్ చాలా వెయిట్ మోయాలి, కింద నుంచోవడం కూడా ఫుల్ ప్లాట్ఫామ్ మీద కాదా, బ్యాంబూ స్టిక్స్ అనేవి పెట్టేసి దాని మీద నుంచోవాలి. దాని మీద త్రీ పెట్టాడు, ఇటు 3 వీళ్ళిద్దరు ఇక్కడ ఆ బ్యాంబూ స్టిక్ మీద కాలు పెట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. చేతులేమో ఆ శాక్స్ ఉంటాయి, ఒక చిన్న కొక్కెం అనేది ఉన్నది, దానికి శాండ్ బ్యాగ్స్ అనేవి తగిలించాలి. బట్ నిఖిల్ నాయర్ సూపర్, అంత వెయిట్తో అంతసేపు ఫైట్ ఇచ్చారంటే చాలా బాగుందండి. అండ్ వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు దివ్యానిత గారు వచ్చి వేస్తే అది వేరు. వైల్డ్ కార్డ్స్ కూడా ఇప్పుడు ఆయేషా గారు వచ్చి మీకే వేశారు. అది తర్వాత మీకు అర్థమైంది ఆయేషా గారు నిజంగా నాకు సపోర్ట్గా వేసారా లేకుంటే వద్దని చెప్పి వేసారా అని చెప్పి. సో దట్ ఈస్ గుడ్. అట్లీస్ట్ అది గమనించారు ఆమె ఏం చేస్తుంది అని చెప్పేసి. దట్ ఈస్ గుడ్ ఫ్రమ్ నిఖిల్ గారు. అండ్ బాగా ఆడారు అబ్బా, ఇద్దరు బాగా ఆడారు. ఇద్దరు ఎఫర్ట్స్ అసలు దాని మీద నుంచోవడమే చాలా ఎక్కువ. దాని మీద నుంచోని ఆ శాండ్ బ్యాగ్స్ని బ్యాలెన్స్ చేస్తూ దట్ ఈస్ టూ గుడ్ ఫ్రమ్ యూ గైస్. అండ్ చాలా బాగా ఆడారు. సో గౌరవ్ గుప్తా గారికి అంత తక్కువ బ్యాగ్సే పడ్డాయి కంపేర్ టు నిఖిల్ గారు. సో నిఖిల్ గారు ఇంకా వెయిట్ ఆపుకోలేక వదిలేశారు. సో ఇక్కడ ఈ టాస్క్లో సంచాలకులు తనుజ. సో తనుజ ఒక్కొక్కరిని పిలవాలి అండ్ ఎన్ని బ్యాగ్స్ వేయాలనేది కూడా తనుజ గారి ఇష్టమే. సో ఒకసారి 1 బ్యాగ్ అని చెప్పినట్టుంది, మిగతాదంతా 2 బ్యాగ్స్ అని చెప్పేసింది. తర్వాత ఇక్కడ అయిపోయింది. మాధురి గారు, నేను ఇది చెప్పక ఉండలేకపోతున్నా. ఈ 3 days or 4 days చూసి అసలు చిరాకు వచ్చింది. కానీ ఇవాళ మాధురి గారు ఓటమి కూడా బాధపడింది చూసారా, ఎవరి మీద అరవకుండా అక్కడ మనసు గెలిచేసుకున్నారు. ఆమె బాధపడ్డారు, ఎమోషనల్ అయ్యారు. ఆయేషా గారిని ఏమీ అనలేదు. ఆయేషా గారే అంత డ్రామా చేస్తుంటే ఏం కాదులే అని చెప్పి ఓదార్చారు. దట్ ఈస్ గుడ్ ఫ్రమ్ మాధురి గారు. అండ్ ఆయేషా ఫస్ట్ సుమన్ శెట్టి గారు మీరు బెడ్ ఇచ్చేసారు. సో ఏం జరిగిందంటే ఈ టాస్క్ అంతా అయిపోయాక వాళ్ళ కెప్టెన్స్ అయిపోయాక ఆ వాల్ మీద వాళ్ళ ఫోటో కలిపి వచ్చేసింది. ఆ ఫోటో పెట్టేశాక ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే ఆయేషా గారికి బెడ్ లేదు కాబట్టి ఆమెకి 2 గర్ల్స్ వెళ్ళి కెప్టెన్ రూమ్లో పడుకోవచ్చు, వాళ్ళు బయట బెడ్ మీద వీళ్ళిద్దరు పడుకుంటారని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. సో సుమన్ శెట్టి గారికి ఆ గౌరవ్ గారికి నేనేం విన్నపం చేస్తున్నానంటే దయచేసి ఆయేషా గారిని ఆ కుకింగ్ ఏదైతే ఉన్నదో ఆ ఏరియాకి రానివ్వకుండా బయట ఏదైనా బాత్రూంలో ఏదైనా లాండ్రీయో ఆ పని ఇవ్వండి దయచేసి. అసలు వినలేకపోతున్నాం. ఒక గిన్నెకి అంత గొడవ చేశారు, ఒక సోపుకి. ఇప్పుడు ఆమె చేయలేదంటే మీరు చెయ్యండి, దానికి అంత గొడవ చేయాలా? అంత గొడవ చేసి మళ్ళీ డీమోన్ పవన్ వచ్చి అడుగుతుంటే నీ లైఫ్ పాడైపోయిందిరా, నువ్వు వేస్ట్. ఇంకా ఆమె వస్తే ఆమెనేమని అంటే నువ్వు వచ్చి మాట్లాడతామంటే వాట్ ఆర్ యూ థింకింగ్ ఆయేషా గారు? వాళ్ళు 5 weeks కలిసి ఉన్నారు, ఆ మాత్రం ఫ్రెండ్షిప్ ఉండదా? దిస్ ఈజ్ రెడిక్యులస్ ఫ్రమ్ ఆయేషా గారు. కావాలని బయట నుంచి చూసి ఆ నెగిటివిటీ వాళ్ళకు ఉందని చెప్పి వచ్చి వాళ్ళని టార్గెట్ చేయటం, ఆ తనుజ గారిని టార్గెట్ చేస్తున్నా అని చెప్పటం, రీతు గారిని టార్గెట్ చేయటం. ఏమి
మీరు బర్నీ గారు తనుజ గారిని టార్గెట్ చేసేసి ఆ బర్నీ గారికి 3వ కూతురులు అవ్వాలని చెప్పేసి మళ్ళీ రీతు గారిని టార్గెట్ చేసేసి డిమోన్ పవన్ గారికి ఏమన్నా మళ్ళీ ఇద్దరిని రీప్లేస్ చేసి మీరు ఒక్కలే ఉండాలనుకుంటున్నారా? వెరీ బ్యాడ్ ఫ్రమ్ యూ ఆయేషా గారు. చిన్న చిన్న వాటికి మీరు ప్రతి గొడవ చేస్తున్నారు. అండ్ మళ్ళీ మీకు ఏదో స్పోర్టివ్నెస్ ఇవ్వడానికి క్లాప్ ఫర్ మీ, నేనే ఫస్ట్ గెలిచాను అని అంటే మీరు చెప్పకపోయినా మీరు గెలిస్తే వాళ్ళే క్లాప్స్ కొడతారు. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు. నిజంగానే ఓవర్ యాక్షన్ లాగా అనిపించేసింది. నేనే ఫస్ట్ తీసానంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మంచిగా తీసామని చెప్పుకోవాలి. కానీ ఏంటది వరస్ట్ బిహేవియర్, అస్సలు బాగాలేదు. అంత నాకు నేనే తోపు అని అనుకోవటం ఎందుకు అసలు? ఆ గొడవ డిమోన్ పవన్ గారు ఏం చేశారు? దాంట్లో వచ్చి రీతుగా వాళ్ళిద్దరు కలిసి తింటుంటే ఆయన మళ్ళీ తినేటప్పుడు గొడవ పెట్టుకుంటున్నారు. ఆమె తినకుండా వెళ్ళిపోయింది పాపం రీతు గారు. వరస్ట్ బిహేవియర్. ఆయేషా గారి నామినేషన్స్కి వస్తే మాత్రం ఈమె ఇట్లానే చేస్తే మాత్రం బయట ఆడియన్స్కి ఆమె నచ్చరు. ఎస్పెషల్లీ నాకైతే నచ్చరు. మీకు ఎవరికైనా నచ్చుంటే ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఒపీనియన్. బట్ నాకైతే నచ్చలేదు అలా అరుస్తూ ఉంటే. మాధురి గారు ఆ కన్నీళ్ళు ఎమోషనల్గా ట్రూగా కనెక్ట్ అయ్యాయి మనకి. ఆమె గురించి మొత్తం ఈ 3 days and 4 days అంతా నెగిటివిటీ ఉన్నా ఇవాళ ఆమె ఏడ్చింది చూసారా, అది జెన్యూన్ అనిపించేసింది. ఈ ఆయేషా గారికి ఆ ఫస్ట్ రోజు ఒక్క నామినేషన్స్లో ఒక్క స్టేట్మెంట్ వాడిందండి. ఒక ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే మీరు పైకి వెళ్ళిపోతారా అని చెప్పేసి. ఆయేషా గారు వేస్ట్. అసలు కామనర్స్ అందరూ వీళ్ళ వైల్డ్ కార్డ్స్ ఎట్లా చులకనగా చూస్తున్నారంటే అంత చులకనగా చూస్తున్నారు. మళ్ళా అక్కడ డిమోన్ పవన్ రీతు గారితో గొడవ అయిపోయింది. బయట పవన్ కళ్యాణ్ గారు బట్టలు పట్టుకొని వస్తే పిలుస్తున్నారు ఏదో హెల్ప్ కోసము. నేను రాను, నేను ఎవరికి పని మనిషిని. కానీ అసలు అబ్బాయి ఎందుకు పిలిచాడో మీకు అర్థమైందా? నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏం చేయాలి ఏదో అన్నారు. అబ్బా వెళ్ళి వాళ్ళకే హెల్ప్ చేసుకో, ఇది ప్యాంపర్ చేయడానికి రాలేదు, నేను బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదంటే రెండో రోజే బర్నీ గారిని మాట్లాడట్లేదని చెప్పి మాట్లాడినారు. మీరు ఇట్లా మాట్లాడతారు ఎందుకు? మీకు అంత చిన్న చూపు అండి. ఏం చూసుకొని మీకు అంత చిన్న చూపు? బయట నెగిటివిటీ వాళ్ళకి కాదు ఇప్పుడు ఫామ్ అవుతుంది. వాళ్ళ మీద మంచి ఒపీనియన్ వచ్చేసింది. ఇప్పుడు నెగిటివిటీ ఫామ్ అయ్యేది మీకు. ఇప్పుడు ఆ శ్రీజ రావాలి, వీళ్ళందరికీ ఒక లెసన్ చెప్పాలి, ఒక పాయింట్ చెప్పాలి, అందరికి ఇచ్చి పడేయాలి శ్రీజ గారు ఈ వైల్డ్ కార్డ్స్కి. ఇప్పుడు హౌస్ మేట్స్ మంచిగా అనిపిస్తున్నారు. బర్నీ గారు అసలు వదిలేసేయండి. ఆ బర్నీ గారి గురించి మాట్లాడటం కూడా ఆయన ఏదో దివ్య నిక్తా గారి దగ్గరకు వచ్చేసి నీ గురించి చెప్పమంటావా మాధురి గారికి అంటే, మీరు నాన్న ఫ్రెండా అన్నయ్య ఏం పోస్ట్ బర్నీ గారు మీకు? నిన్నేమో పొసెసివ్గా ఫీల్ అవుతారు. ఒక నాన్న కూతురు వెళ్ళి ఇంకో ఫ్రెండ్తో మాట్లాడుతుంటే దానికి పొసెసివ్గా ఫీల్ అవుతారా? దండం అండి బాబు. వాళ్ళ రిలేషన్కి మనకు అర్థం కాదు. బయటకు వచ్చి దివ్య గారు క్లారిటీ ఇస్తే తప్ప. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకుంటాను. సో దట్స్ ఆల్ గైస్. ఆయేషా గారు గుడ్ ఎపిసోడ్ ఫర్ సుమన్ శెట్టి గారు, గుడ్ ఎపిసోడ్ ఫర్ నిఖిల్ గారు. చూస్ చేసుకున్నారు చూసారా, గుడ్ ఎపిసోడ్ ఫర్ గౌరవ్ గుప్తా గారు కూడా. బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదబ్బా. సో ఆయన కూడా లాంగ్వేజ్ రాకపోయినా వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ ఉండి హౌస్ని డీల్ చేస్తే బాగుంటుంది. సో బిఫోర్ ఐ ఎండ్ దిస్ వీడియో ఒకటి చెప్పాలి. నేను స్టార్టింగ్లో చెప్పాను సుమన్ శెట్టి గారు గొడవలు ఇన్వాల్వ్ అవ్వరని. సో ఎప్పుడైతే ఆయేష్ అండ్ రీతు మీద గొడవ వేసుకుందో రీతు వెళ్ళి బాధపడింది. సో ఇప్పుడు డిష్ వాషర్ ఆయేషా గారు, రీతు గారు, రమ్య గారు, వీళ్ళు ముగ్గురు. సో రమ్య గారు అండ్ రీతు గారు వెళ్ళి ఆయేషా గారితో మాట్లాడదామని చెప్పి సుమన్ శెట్టి గారు ఇచ్చారు చూసారు. ఇప్పుడు రీతు వెళ్తావా మళ్ళీ గొడవ ఇద్దబ్బా అన్నారు చూసారా. అసలు ఆ ఎక్స్ప్రెషన్ హైలైట్. సో ఎలా హ్యాండిల్ చేస్తారో, ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూద్దాము. ప్రశాంతంగా ఉంచుతారా, అసలు వీళ్ళకి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా లేదా అనేది చూద్దాము. సో వెయిటింగ్ టు సీ 2 కెప్టెన్సీ. అంటే ఎలా చెప్పాలా, ఇప్పుడు హౌస్లో కోఆర్డినేషన్ కాదు, ముందు ఈ కెప్టెన్స్లో కోఆర్డినేషన్ ఉండి వీళ్ళ ఆ కోఆర్డినేషన్తో హౌస్ని డీల్ చేసే విధానం ఎలా ఉంటుందో. బిగ్ బాస్ అన్ని కొత్తవన్నీ తీసుకొస్తున్నాడు అయ్యా బిగ్ బాస్ 9లోకి. ఒక అగ్ని పరీక్ష, ఇంతమంది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, 2 houses, చదరంగం కాదు రణరంగము, దాని తర్వాత ఒక వైల్డ్ కార్డ్, తర్వాత 6 వైల్డ్ కార్డ్స్,
బంధాలు ఇవి మర్చిపోతే ఎట్లా? బంధాలు, అనుబంధాలు, నాన్న ట్రాక్, అమ్మ ట్రాక్, అన్న చెల్లెల ట్రాక్, అన్న తమ్ముల ట్రాక్, ఫ్రెండ్ ట్రాక్, కూతుర్ల ట్రాక్, లవ్ ట్రాక్, ఎక్కలేని ట్రాక్లు, ఫ్రెండ్. అసలు ఇప్పుడు కొత్తగా రాజు అదొక ట్రాక్. అన్నీ మనకి ఉగాది పచ్చడి ఉంటుంది చూసారా, అన్ని టేస్ట్లతో చేసిన పచ్చడిలాగా. సో ఈ సీజన్ అంత చేస్తున్నాడు బిగ్ బాస్. ఎక్కడ లేని వైల్డ్ కార్డ్స్ ఏంటంటే ఒక్కొక్క రీజియన్ నుంచి, కర్ణాటక ఒకళ్ళు, తమిళనాడు ఒకళ్ళు, తెలంగాణ ఒకళ్ళు, సో ఎక్కడ లేని రీజియన్స్ నుంచి ఒక పాన్ ఇండియా షో లాగా అందరినీ తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టడం. సో అన్ని కలయికతో మన బిగ్ బాస్ 9 నడుస్తుంది. దీన్ని ఎలా వెళ్తుందో చూడాలి. మనం బిగ్ బాస్ 9 మంచిగా వెళ్తుందా, చెడుగా వెళ్తుందా, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నామని చెప్పేసి. సో వీల్ వెయిట్ యాజ్ అ బిగ్ బాస్ లవర్. బిగ్ బాస్ ఏం చేసినా మనం మాట్లాడతాం, ఏం చెయ్యకపోయినా మనం మాట్లాడతాము. నిన్న బిగ్ బాస్ వచ్చి ఆ గుసగుసల గురించి మాట్లాడుతున్నాడు, అది నాకు నచ్చలేదు. వాళ్ళకి లైక్ ఫేవర్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు బిగ్ బాస్, లైక్ వైల్డ్ కార్డ్స్కి వాళ్ళు చెప్పింది జరగాలని. అండ్ ఇంకొకటి, నిన్న మాధురి గారు ఏం చెప్పారు, లైట్స్ ఆఫ్ అయిపోయాక పడుకోవాలన్నారు. ఇవాళ జరిగిందా అది? లైట్స్ ఆఫ్ అయిపోయాక అందరు ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరన్నా పడుకున్నారా? అదే అండి బిగ్ బాస్ షో, మరి ఇదే బిగ్ బాస్ షో. సో మెల్లమెల్లగా ఆమె కూడా తెలుసుకుంటుందేమో, లైక్ ఎమోషన్స్ ఉంటాయి, బాండింగ్స్ ఉంటాయి, టాస్క్లు ఉంటాయి, గట్టి ఫైట్ ఇవ్వాలి, వీక్ వాళ్ళు ఉంటారు, స్ట్రాంగ్ వాళ్ళు ఉంటారు. అందరితో కలిసికట్టు ఉండి మనల్ని మనం ప్రూవ్ చేసుకొని మన పర్సనాలిటీ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, ఎలా మాట్లాడతాము, ఎలా డిఫెండ్ చేసుకుంటాము, ఎలా తింటాము. తిండి కూడా ఇంపార్టెంటే. మనం ఉండగలమా, పస్తులు ఉండగలమా, అన్నీ ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ బిగ్ బాస్ షో. అందుకే మనకి బిగ్ బాస్ అంటే అంత పిచ్చి. ఓకే guys, please like, share and subscribe to my videos. Meet you in the next video. Bye.